శ్రీ సాయి సచరిత అధ్యాయం 25 భక్తాభీష్ట సంపాదనం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ప్రార్థన. దాము అన్న కథ. దాము అన్న గొప్ప శ్రీమంతుడు, సుఖజీవి, సాయి భక్తుడు, అహ్మద్నగర్ నివాసి, కాషార్ కులస్థుడు. శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. అప్పుడు 2 పెద్ద పతాకాలను షిరిడీలో ఊరేగిస్తారు. ఒక పతాకం నానాసాహెబ్ నింబోన్కర్ది, రెండవది దాము అన్నది. దాము అన్నకు ముంబైలో ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను మనం కలిసి వ్యాపారం చేద్దాం, దానివల్ల మనకు 2 లక్షల రూపాయల లాభం వస్తుంది. ఇది మంచి తరుణం, మనము వదులుకోవద్దని ఉత్తరం రాశాడు. ఆ మన అన్న మనసు క్రింద మీదులైంది. ఆ స్నేహితునిలో అతని నిండు నమ్మకం ఉంది. అయినా ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఈ వర్తకం చేయాలా వద్దా, భగవాన్ చివరికి ఏమవుతుందో కదా, నేనేం చేయను అని దాము వ్యాఖ్యలు పడసాగాడు. అతనికేమీ తోచలేదు. దాము అన్న గురుపుత్రుడు, మంచి భక్తుడు. అతను బాబాకు ఉత్తరం రాశాడు. బాబా, మాకు స్వేచ్ఛా సంకల్పం లేదు. నువ్వే మాకు ఆశ్రమం, మా సంరక్షకుడివి. వర్తకం చేయాలని ఒక వంక ఉంది. మరి చేసేది లాభమా నష్టమా, దయచేసి తెలుపరాదని అడిగాడు. ఆ ఉత్తరము మాధవరావు పేరున రాశాడు. అతను దాన్ని బాబాకు చదివి వినిపించాలని దాము అన్న సూచించాడు. తర్వాత బాబా తెలియపరుచుకున్నాడు. బాబా, ఆ ఉత్తరం వివేకానంద శ్యామ. అతను ఆకాశాన్ని తాకాలనుకుంటున్నాడు. ఏమిటి భగవంతుడు ఇచ్చిన దాంతో అతను తృప్తి లేదా? సర్లే, ముందు చదువు అని ఆదేశించాడు. దేవా, నువ్వు అన్నదే ఈ ఉత్తరంలో ఉంది అన్నాడు. శ్యామ, దేవా, నువ్వు ఇక్కడ కదలకుండా మెదలకుండా కూర్చుంటావు కానీ భక్తుల చిత్తాలను కల్లోలం చేస్తావు. వారు అశాంతితోని అలమటిస్తుంటే వారిని పాదాల వద్దకు తప్పించుకుంటావు. కొందరు నువ్వే లాగేస్తుంటావు. మరికొందరు ఉత్తరాలు రాసేలా చేస్తావు. వాటిని చూడకముందే వాటిలోని విషయాలను ముందే చెప్పేస్తావు. ఇక వాటిని చదవటం ఎందుకు దండగా అన్నాడు శ్యామ. అయ్యో శ్యామ, చదువు బాబు, చదువు. మాటలెందుకు నమ్ముతావు? నేను కోన్ కిష్క దాన్ని. నా నోటికి వచ్చిందల్లా వాగుతుంటానన్నాడు బాబా. మాధవరావు ఉత్తరం చదివాడు. బాబా అంతా విన్నారు. ఈ షేటికి నిజంగా పిచ్చెక్కిందన్నాడు. అతని ఇంట్లోని కొరతేముంది? మనకు సగం రొట్టె ముక్క, పాలు. లక్షల ప్రభావం మనకు వద్దు. ఇదంతా ఇతనికి రాసేయ్ అని చెప్పాడు బాబా. దాము అన్న కనులు జ్యోతులు చేసుకుని ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తున్నాడు. అది రాగానే చదివేశాడు. అంతా నిరాశతో హతుడయ్యాడు. గాలిమేడలు కూలిపోయాయి. ఆశావృక్షం సమూలంగా వెకిలిపోయి పడిపోయింది. 1 లక్ష వస్తుంది. దానిలో సగం వడ్డీలకు తిప్పుతాడు. వడ్డీ వ్యాపారం అవుతాను. పట్టణంలో మకాం పెడతాను. ఇవి అతని గాలిమేడలు. పాపం, అతని ఊహాలోకం కరిగి నీరైపోయింది. దాము చాలా నీరసుడయ్యాడు. షిరిడీకి వచ్చేశాడు. బాబాకు ప్రణామం చేశాడు. దగ్గరగా కూర్చున్నాడు. బాబా పాదాలు పచ్చసాగాయి. అతని మనసులోని ఆలోచన వెలిసింది. బాబా కూడా లాభంలోని భాగం ఇస్తాననుకున్నాడు. సాయి ప్రతిన, నన్ను అనన్య చిత్తంతోనే శరణం వేడండి. నేను మిమ్మల్ని అన్ని క్షేత్రాల నుండి రక్షిస్తాను అన్నది సాయి ప్రతిన. భక్తుల క్షేత్రమే అతనికి కావాలి. బాబాకు సంపద సువర్ణం కాలిధూళితో సమానం. అప్పుడు బాబా, నేను భాగస్థుని కాను, నీకు దీన్ని బాగా తెలుసుకో అన్నాడు ప్రేమతో. మరొక సంకల్పం కలిగిందతనికి. పోనీ బియ్యం, గోధుమ లాంటి గింజలు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నాడు అతను. బాబా, రూపాయికి 5 షేర్లు కొంటావు, రూపాయి 7 షేర్లు అమ్ముతావు అన్నాడు. ఈ మాటలు విని దాము అన్న లోలోనే సిగ్గుతో కుచించుకుపోయాడు. దాము అన్న స్నేహితుడు తెగ కంగారు పడిపోతున్నాడు. దాము అన్న ఉత్తరం రాశాడు. జరిగిందంతా వివరించాడు. దాన్ని చదివి ఆ మిత్రుడు విస్తుపోయాడు. ప్రారంభం ఏం చేస్తామనుకున్నాడు. ఎంత మంచి బేరం తగిలిందో. అతను తానే నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? ఆ పకీర్ని పట్టుకున్నాడేమిటి? పాపం, ఎంతో లాభాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నాడు అనుకున్నాడు ఆ స్నేహితుని ప్రారంభంలో ఎవరు భాగస్థులయ్యాలో వారు భాగస్థులయ్యారు. అయితే కష్టాల ఊబిలో పడ్డానికి వారు బేరం వేశారు. కానీ వారి దురదృష్టం వారిపై పెద్ద దెబ్బ కొట్టింది. వారికి ఊహించని నష్టం కలిగింది. ఆహా, దాము అన్న ఎంత అదృష్టవంతుడో! ఆ ఫకీర్ మాట విని బాగుపడ్డాడు. అతని విశ్వాసం ఎంత దృఢమైందో కదా! అతన్ని వెర్రివాడని నేను నవ్వుకున్నాను. నా తెలివితేటల యందు నాకున్న అభిమానం, అహంకారం నిజంగా ఎందుకు పనికిరావు. నా స్వానుభవం ఇది. ఆ ఫకీర్ని అనవసరంగా హింసించాను. అన్నదానికి మారుగా నేను అతని సలహా తీసుకుంటే ఉంటే బాగుండేది. నాకు అతను సమయానికి తగిన హెచ్చరిక చేసేవాడు. నేను ఇలా మోసపోయేవాడిని కాను అని బొంబాయి స్నేహితుడు పశ్చాత్తాపతప్తుడయ్యాడు. దాముకు సంతాన ప్రాప్తి. ఒకసారి గోవా నుండి ఒక పార్సిల్ వచ్చింది. దాన్ని మామలేదార్ రాజు అనే వ్యక్తి పంపించాడు. అందులో మేలు రకం మామిడి పండ్లున్నాయి. బాబా వాటిని ఒకసారి చూశాడు. తర్వాత మొత్తం పళ్ళను మాధవరావుకి ఇచ్చాడు.
4 మడ్లను మాత్రమే ఒక పెద్ద మట్టి పాత్రలో పెట్టాడు. ఇవి దాము అన్న విన్నాడు. బాబా 2 గంటల తర్వాత మసీదు దాము అన్న వచ్చాడు. పువ్వులతోని బాబాను పూజిద్దామన్నాడు. అంతలో అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలీదు. బాబా గట్టిగా అన్నాడు, ఈ పండ్లు దామి అవి మనవి కాదు. వాటిని జన్మం కావాలనుకున్నారు ఉండొచ్చు. ఇవి ఎవరివో వారే వాటిని తీసుకోవాలి. మన ఇతరుల సొమ్మెందుకు? అవి ఎవరినో వారినే తినాలి. వాటిని తింటూ చనిపోయినా సరే అన్న మరో మాట లేకుండా వాటిని తీసుకున్నాడు అని బాబా ప్రసాదమని భావించాడు. బాబా మాటలు వినుకుంటే దుష్పరిణామాలు తప్పవని అతను అప్పటికే స్వానుభవం కలిగించాడు కదా. పూజను ముగించాడు. తర్వాత అన్న ఇంటికి వెళ్ళాడు. కానీ మళ్ళా వచ్చాడు. ఈ పండ్లు నేనెవరికి ఇవ్వాలి? పెద్దవానికా చిన్నవానికా? అడిగాడు. నీ చిన్న భార్యకి ఇవ్వు. ఆమెకు 8 మంది సంతానం కలుగుతారు. ఆమెకు 9 కొడుకులు 9 కూతుళ్ళు పుడతారని చెప్పాడు బాబా. అన్నకు సంతానం లేదు. కానీ అంతంలో బాబా పలుకులు సత్యమయ్యాయి. అతని పిల్లలు కలిగారు. ప్రార్థన ఈ సంసారం క్షణమాత్రము కూడా శాంతినివ్వదు. బాబా